అసలు ఇప్పుడు దేశంలో ఉన్న రాజకీయాల మీద మీ కామెంట్ ఏంటి సార్? దేశంలో ఉన్న రాజకీయాలు ఏంటంటే ముందుగా ప్రతిపక్షం తాటాకు మంటని పెద్ద జ్వాలగా భావిస్తుంది. ముఖ్యంగా ప్రతిపక్ష నేత మాత్రం పార్లమెంట్లో చాలా అపరిపక్వంగా మాట్లాడుతున్నాడు. ఏ పద్ధతిలో వ్యవహరిస్తున్నాడంటే బట్ట కాల్చి మీద వేయడం అన్న పద్ధతిలో వ్యవహరిస్తున్నారు. ఆ మంటలేమో కాసేపటికి ఆరిపోతున్నాయి. ఇది ఆరిపోయింది కాబట్టి ఇప్పుడు కొత్త అబద్ధంతో కొత్త మంట చేయాలని చూస్తున్నాడు. ఇంత అపరిపక్వత ఉన్న ప్రతిపక్షం అనేది దేశానికి మంచిది కాదు. స్టాటిస్టిక్స్ అంటే గణాంకాలతోనూ, చరిత్రతోనూ, సత్యాలతోనూ, వాటితోనూ ఒక నిర్మాణాత్మకమైన చర్చ జరిపి ప్రతిపక్షం తన సామర్థ్యాన్ని నిరూపించుకోవాలి తప్పితే అంతకుమించి వాళ్ళు ఎన్నాళ్ళు గోబెల్స్ ప్రచారం మీద ఆధారపడతారు. ఉదాహరణకి మొదటి మీటింగ్లోనే రాజ్యాంగాన్ని ఇలా తెచ్చి చూపెట్టారు. ఆ రాజ్యాంగ స్ఫూర్తిని ఎక్కడ అనుసరించారు? రాజ్యాంగ స్ఫూర్తిని ఏ రోజు అనుసరించలేదు. కరెక్ట్గా ఎమర్జెన్సీకి స్వర్ణోత్సవాలు జరుగుతున్న టైంలో ఆ రాజ్యాంగం అన్నారు. ఆ రాజ్యాంగం ప్రకారమే కదా అక్కడ ఉన్న సభ్యులంతా ఎన్నికైంది. దాని మీద అవగాహన లేదు. ఆయన ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉండి పార్లమెంట్లో ప్లకార్డులు ప్రదర్శించకూడదు అని ఒక నియమం ఉంది. దాన్ని వదిలి ఏదో ఆయన ఇప్పుడు హిందూ అని నిరూపించుకోవాలనే ఉద్దేశంతో శివుడి ఫోటోలు తీసుకొచ్చి దానికి ఒక విచిత్రమైన వర్ణనిచ్చి మళ్ళీ దానికి సరే కౌంటర్ అవతల నుంచి వచ్చేటప్పటికి ఆ విషయం లేకుండా వేరే విషయంలోకి వచ్చి ఇంత అపరిపక్వతమైన ప్రతిపక్షాన్ని అయితే నేను ఎప్పుడూ గమనించలేదు. కొంచెం ప్రజల్లోకి వెళ్ళి నిజమైన సమస్యలు తెలుసుకుని నిర్మాణాత్మకంగా ప్రభుత్వాన్ని విమర్శిస్తే ప్రతిపక్షానికి గౌరవం ఉంటుంది. కానీ లేకపోతే మళ్ళీ 2029లో కూడా 10 సీట్లు అటో 10 సీట్లు ఇటో మళ్ళీ ఇదే ప్రభుత్వం వస్తుంది. ఈ రాజకీయాల్లో కులాలు, మతాలు వీటిని పట్టుకొని రాజకీయాలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న పార్టీ పెంచి పోషించిన సంస్కృతేనండి. వాళ్ళు ఏం చేశారంటే అప్పట్లో మనకి మైనారిటీని బుజ్జగిస్తే ఎప్పుడు అభద్రతా భావంతో ఉంటారు. మైనారిటీ ఎవరు ఏమనకపోయినా మనం ఇప్పుడు 4 ఫ్రెండ్స్ వెళ్తున్నాం, అవతల నుంచి 100 మంది గుంపు వస్తుంది. మనం వాళ్ళతో గొడవ పెట్టుకోకపోయినా వాళ్ళు మనతో గొడవ పెట్టుకోకపోయినా వాళ్ళని చూస్తే భయం వేస్తుంది. ఎందుకంటే మనం 4 ఉన్నా వాళ్ళు 100 మంది ఉన్నారని. అలాంటి చిన్న అభద్రతా భావాన్ని సొమ్ము చేసుకుని మైనారిటీ బుజ్జగింపు, మైనారిటీ అపీజ్మెంట్ అనేది ఎప్పటి నుంచో నడుపుతూ ఒక సంతుష్టీకరించబడిన ఓట్లు మనకు వస్తాయని పెట్టుకున్నారు. మరి ఇప్పుడు మెజారిటీని ఏం చేయాలంటే వీళ్ళని మతంగా కలిపి ఉంచాం కాబట్టి వాళ్ళని కులంగా విడదీయాలని అలా కులాల మధ్య విచ్ఛిన్నం చేశారు. అలా ఆ కుల విభజనే రాజకీయాల్లో ఇప్పుడు సోషల్ ఇంజనీరింగ్ అన్న కొత్త పదంతో మన ముందుకు వచ్చి స్వైర విహారం చేస్తున్నాం. ఏపీలో చూసుకుంటే అసలు ప్రతిపక్షం అనేది లేదు. 11 సీట్లతో ప్రతిపక్షం అనేది ఒక తుడిచిపెట్టుకుపోయినట్టుగా చూసుకోవచ్చు. దాని మీద మీ ఒపీనియన్ సార్? అది సహజం అండి. రాజకీయాల్లో మీరు తమిళనాడు రాజకీయాల గతంలో చూసుంటే ఇంతే స్థాయిలో తక్కువ సీట్లు వచ్చిన పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చింది. అలాగే ఆఖరి ఎలక్షన్లో చూసుకున్న ఒక 10 సీట్లు కొంచెం ఎక్కువ అంతే. ఇప్పుడున్న అధికార పార్టీ మళ్ళీ ఇప్పుడు అధికార పార్టీ అప్పుడు ప్రతిపక్షంలో తక్కువ సీట్లతోనే ఉంది. మళ్ళీ ఇప్పుడు అధికారం చేజిక్కించుకోగలిగింది. ఈ గణాంకాలు అనేవి ఎప్పుడూ కూడా రాజకీయాల్లో శాశ్వతం కాదు. కాకపోతే విధానాలు మాత్రం శాశ్వతం. ప్రజలు ప్రతిపక్ష పాత్ర ఇచ్చినప్పుడు మనం ఎలా వ్యవహరించాం, అధికార పక్షం ఇచ్చినప్పుడు ఎలా వ్యవహరించాం అన్న దాన్ని బట్టి గెలుపోవటంలు ఉంటాయి. ఫైనల్గా ఇండస్ట్రీ నుంచి వెళ్ళిన వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు. ఆయన గురించి ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం కంటే కూడా మీరు ముందు అడిగారు కదా దేశంలో రాజకీయాలని, నాకు అలా జాతీయ రాజకీయాలు ఎక్కువ ఇష్టం. పవన్ కళ్యాణ్ గారు పెట్టింది ఒక ప్రాంతీయ పార్టీ కాబట్టి నాకు ప్రాంతీయ పార్టీల మీద ఆసక్తి తక్కువ. జాతీయ పార్టీతో కలిసి వెళ్ళి పోటీ చేసి డిప్యూటీ సీఎం అయ్యారు కదా. జాతీయ పార్టీగా పోటీ చేస్తే ఎక్కువ సంతోషిస్తాను. ఓకే, అంటే ఆయన జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా ఒక జాతీయ స్థాయిలో చూడాలనుకుంటున్నారు. అంటే ఏ పార్టీ అయితే దేశ ప్రయోజనాలకి ఎక్కువ కష్టపడుతుందో ఆ పార్టీలో ఉండి తెలుగు ప్రజలకి ఆ పార్టీని దగ్గర చేస్తే నేను ఎక్కువ ఆనందిస్తాను. అంటే ఫస్ట్ ఇంట గెలిచి రచ్చ గెలవాలని అనుకుంటారు కదా, అలా ఇంట గెలిచాడు ఆయన, నెక్స్ట్ రచ్చ గెలవాలని కూడా కోరుకుంటున్నారు. దేశాన్ని గెలిపించాలని కోరుకుంటున్నాను.